వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ దాదాపు ఉండదు. వాట్సాప్లో సీక్రెట్ ఆప్షన్స్, ట్రిక్స్ ఎన్నో ఉన్నాయి. మీ వాట్సాప్ని మీకు తెలియకుండా దొంగచాటుగా ఎవరు చూస్తున్నారో కనిపెట్టొచ్చు. బ్లూటిక్ ఆప్షన్ ఆఫ్లో ఉన్నా కూడా మీరు పంపిన మెసేజ్ చదివారో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో ఉన్న విషయం ఇతరులకు తెలియకుండా చేయొచ్చు. గ్రూప్లో మీరు పంపిన మెసేజ్ ఎవరెవరు చదివారో తెలుసుకోవచ్చు. మీ ఇంటర్నెట్ డేటా, ఫోన్ స్టోరేజ్ని వాట్సాప్ తినేయకుండా చూసుకోవచ్చు. ఇలాంటి ట్రిక్స్, టిప్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ టిప్స్ మీకు చెప్పే ముందు ఇప్పటివరకు మీరు ది న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆసక్తికర వీడియోలు మిస్ కాకుండా ఉండేందుకు పక్కనున్న బెల్ బటన్పై క్లిక్ చేయండి. మన వాట్సాప్ను దొంగచాటుగా ఎవరు చూస్తున్నారో ఎలా తెలుసుకోవచ్చు? మీ వాట్సాప్ మెసేజ్లు దొంగచాటుగా ఎవరు చూస్తున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. మెనూలోకి వెళ్ళి వెబ్ వాట్సాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కంప్యూటర్లో వెబ్ వాట్సాప్ లింక్ ఓపెన్ చేసి ఫోన్తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. మీకు విండో ఓపెన్ అయి మెసేజ్లు కనిపిస్తే మీ వాట్సాప్ ఎవరు చదవడం లేదని అర్థం. ఇలా కాకుండా కంప్యూటర్స్ అనే ట్యాబ్ కనిపిస్తే మీకు తెలియకుండా మీ వాట్సాప్ని ఇతరులు చూస్తున్నారని అర్థం. మీరు వెంటనే జాగ్రత్త పడాలి. అన్ని కంప్యూటర్ల నుంచి వాట్సాప్ను లాగౌట్ చేయాలి. బ్లూటిక్ ఆఫ్ ఉంటే మనం పంపిన మెసేజ్లు అవతల వారు చదివారో లేదో ఎలా తెలుసుకోవచ్చు? చాలా సింపుల్. వాట్సాప్లో బ్లూటిక్ ఆప్షన్ ఆఫ్లో ఉంటే మీరు పంపిన మెసేజ్లు ఫ్రెండ్స్ చదివారో లేదో మీకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు చదివినట్లు మీకు బ్లూటిక్స్ రావు. కానీ ఒక చిన్న ట్రిక్తో బ్లూటిక్స్ ఆప్షన్ ఆఫ్లో ఉన్నా కూడా మీ మెసేజ్లు వాళ్ళు చదివారో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు. దానికోసం ఒక ఆడియో మెసేజ్ పంపించాలి. ఆ ఆడియోని మీ ఫ్రెండ్ వింటే బ్లూటిక్ ఆప్షన్ ఆఫ్లో ఉన్నా కూడా మీకు బ్లూటిక్స్ కనిపిస్తాయి. అంటే అంతకుముందు పంపిన మెసేజ్ కూడా చదివినట్లు మీకు తెలిసిపోతుంది. మనం ఆన్లైన్లో ఉన్న విషయం ఎవరికీ తెలియకూడదనుకుంటే మీ స్టేటస్, ప్రొఫైల్ పిక్, మీ అకౌంట్ ఇన్ఫో ఎవరికి కనిపించకుండా ఉండాలంటే దానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. వాట్సాప్ మెనూలోకి వెళ్ళి సెట్టింగ్స్ ట్యాప్ చేసి అకౌంట్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ప్రైవసీ ఆప్షన్లోకి వెళ్ళి ఇన్విజిబుల్గా మారచ్చు. మనం పంపిన మెసేజ్ని గ్రూప్లో ఎంతమంది చదివారో ఎలా తెలుసుకోవచ్చు? వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ డెలివరీ అయిన తర్వాత 2 టిక్స్ మాత్రమే కనిపిస్తాయి. రీడ్ రిపోర్ట్ లేదా బ్లూటిక్స్ ఆప్షన్ ఆన్లో ఉన్న గ్రూప్లో చేసిన మెసేజ్లు చదివిన తర్వాత బ్లూటిక్స్ రావు. కానీ మీ మెసేజ్లు ఎవరు చదివారో తెలుసుకోవాలంటే మరో దారుంది. మీరు పంపిన మెసేజ్ను ట్యాప్ చేసి సెలెక్ట్ చేయండి. తర్వాత 3 డాట్స్ ఉన్న చోట ప్రెస్ చేసి ఇన్ఫో ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఆ మెసేజ్ ఎవరెవరు చదివారో తెలిసిపోతుంది. వాట్సాప్ మన ఇంటర్నెట్ డేటా, ఫోన్ స్టోరేజ్ని తినేయకుండా ఉండాలంటే ఎలా? వాట్సాప్లో వచ్చే ఫోటోలు, వీడియోలు మీ ఇంటర్నెట్ డేటాని, ఫోన్ స్టోరేజ్ని తినేస్తూ ఉంటాయి. కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న ఫోటోలు, వీడియోలు కనీసం వారానికి ఒక్కసారన్నా డిలీట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పే ట్రిక్ పాటిస్తే ఈ సమస్య రాకుండా మీరు చూసుకోవచ్చు. సాధారణంగా వాట్సాప్లో ఫోటోలు, వీడియోలు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. దాంతో ఇంటర్నెట్ డేటా త్వరగా అయిపోతుంది. అలాగే ఫోన్ మెమరీ కూడా నిండిపోతుంది. అందుకే సెట్టింగ్స్ ఓపెన్ చేసి డేటా స్టోరేజ్లోకి వెళ్ళి మీడియా ఆటో డౌన్లోడ్ ఆప్షన్ని ఆఫ్ చేయాలి. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లలో ఏవి ఆటోమేటిక్గా డౌన్లోడ్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇంటర్నెట్ డేటాతో పాటు ఫోన్ మెమరీ కూడా సేవ్ అవుతుంది.